హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు 3 to 5 ఇయర్స్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నానండి. నేను 1 మీటర్ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ క్లాత్ బాడీ పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే పెడుతున్నాను. బేబీ బర్త్డే ఫ్రాక్ మంచిగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి. చూడండి, మొత్తం నేను 8 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను అండ్ 6 ఇంచెస్ బాడీ మెజర్మెంట్స్ లూజ్ అయితే తీసుకున్నానండి. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే వదులుకున్నాను. మొత్తం క్లాత్ వచ్చేసి మెటీరియల్ మొత్తం నాకు 350 పడిందండి. 350లోనే నేను ఇలా ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ధనలక్ష్మి వ్లాగ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాటన్ క్లాత్ 1 మీటరు, కాటన్ క్లాత్ 1 మీటరు అండ్ జిమ్మిచ్ క్లాత్ అండి. నేనైతే కట్ పీస్ తీసుకున్నాను. 1.5 మీటర్ అయితే ఉంటుంది. టూ ఇంచెస్ నెక్ అనేది తీసుకుంటున్నాను అండ్ షోల్డర్ కూడా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను స్లీవ్స్ లాగా పెట్టాలనుకుంటున్నాను. ముందుగా మనము కాటన్ క్లాత్ కట్ చేసుకోవడం వల్ల మనకు ఇంకా జిమ్మిచ్ క్లాత్ మీద సాటన్ క్లాత్ మీద నీట్గా వస్తుందండి. చూడండి, నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఇలా డ్రా చేసుకొని రౌండ్ అయితే తీసుకున్నాను. కాకపోతే నాకు ఫ్రంట్ బ్యాక్ రౌండ్ పెట్టుకోవడం ఇష్టం లేక బ్యాక్ అనేది పలక నెక్ టైపే అలానే వదిలేశానండి. ఇంకా ఫ్రంట్ అనేది వీ షేప్ అయితే ఇచ్చాను. చంక అయితే మన ఇష్టం అండి. ఇలా రౌండ్ షేప్ కానీ 3 ఇంచెస్ అప్ డౌన్ 3 ఇంచెస్ తీసుకొని ఇలా రౌండ్ షేప్గా గీసుకున్నాను. ఇప్పుడు ఇలా క్లాత్ అనేది ఇలా వెడల్పుగా వేసుకొని నేను ముందుగా ఇలా ఖర్చులాగా ఇలా పెట్టుకున్నా కదండి. కాకపోతే నేను రౌండ్ ఇలా గీసాను కానీ మళ్ళీ నాకు రౌండ్ అయితే తీసుకోవాలనిపించలేదు. బ్యాక్ ఓన్లీ అలానే పెట్టేశాను. ఫ్రంట్ ఒక్కటే కొంచెం వీ షేప్ అనేది తీసానండి. ఇప్పుడు సాటన్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ కూడా కటింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను ఇలా మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా లోపలికి అయితే వెళ్తుంది క్లాత్. చాలా బాగుందండి ఫ్రాక్ అయితే. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కింది వైపు లెంత్ ఎంత పెట్టుకోవాలో చూసుకోవాలండి. నేనైతే 18.5 అయితే పెట్టుకోవాలనుకున్నాను. 18.5 పెట్టుకోవాలని అనుకున్నానండి. ఈ కాటన్ క్లాత్ అయితే మనకు 16 ఇంచెస్ ఉంది, సరిపోతుందండి. ఎందుకంటే కింది వైపు మనకు హోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పట్టీలాగా ఆల్రెడీ వచ్చేసింది. ఇక సాటన్ క్లాత్ వచ్చేసి నాకు 20 ఇంచెస్ ఉందండి. అందుకని చెప్పి తీసుకున్నాను. ఒక 2 ఇంచెస్ అయితే
లోపలికి హోల్ చేసి స్టిచ్ అనేది చేసుకుంటాను. చూడండి, ఇది కూడా ఇలా సెంటర్కి బ్యాక్ పార్ట్ బ్యాక్, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ మొత్తం సపరేట్గా తీసుకుంటున్నాను అండి నేను. కొంతమంది డైరెక్ట్గా, నేను కూడా కొన్ని ఫ్రాక్స్కి అయితే డైరెక్ట్గా పెడతాను, కానీ ఇలా వద్దని చెప్పి ఈ ఫ్రాక్ అయితే నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ సపరేట్గా తీసేసి ఫిల్స్ అనేటివి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ చూడండి, నాకు 8 ఇంచెస్ అయితే రావాలి మెయిన్ క్లాత్ అనేది. చూడండి 22 ఇంచెస్ అయితే ఉంది. ఇందులో మనం 8 ఇంచెస్ క్లాత్కి అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి. జిమ్మిచ్ క్లాత్ కదండి, చాలా జారిపోతుంది. కింద బండలు కూడా చాలా షైనింగ్గా ఉన్నాయి. క్లాత్ అనేది చాలా జారుతుంది. మీరు ఈ క్లాత్ తీసుకున్నారంటే నిదానంగా హోల్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు కింద 4 ఇంచెస్ క్లాత్ అయితే మిగిలింది కదండి, నేను 8.5 తీసుకున్న తర్వాత కింద ఆ 4 ఇంచెస్ క్లాత్ని నేను చిన్న చిన్న ఫిల్స్ కోసం అయితే ఉపయోగిస్తానండి. ఆ ఫిల్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను కింది ఫ్రాక్ కోసము. చూడండి, ఇలా 8 ఇంచెస్ తీసుకొని సెంటర్ భాగానికి ఇది కూడా 2 పీసెస్గా కట్ చేసుకుంటాను. చూడండి, ఫ్రంట్ భాగం ఎలా తీస్తున్నాను ఏంటనేది. ముందుగా అయితే నేను పైన మనకు స్లీవ్స్ లాగా క్లాత్ అనేది పెట్టుకోవాలి కదా, 6 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 6 ఇంచెస్ అండ్ వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్ క్లాత్ని హోల్ చేసి మనకు ఒక 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టిచెస్ అయిపోయిన తర్వాత చూడండి, ముందుగా నేను సాటిన్ క్లాత్ అయితే పెట్టాను. షైనింగ్ ఎటువైపు ఎక్కువగా ఉందో చూసుకొని పెట్టుకోవాలి. అండ్ పైన మెయిన్ క్లాత్ అనేది వేశాను. ఇప్పుడు మనం కాటన్ అనేది వేయాలండి. కాటన్ వేయడం వల్ల మనం స్టిచ్ వేసిన తర్వాత తిప్పేసుకున్నప్పుడు కాటన్ క్లాత్ అనేది లోపల సాటిన్ క్లాత్ కిందికి వెళ్ళిపోతుంది. మెయిన్ క్లాత్ అనేది మనకు పై భాగం లాగా వస్తుంది. చూడండి, మీరు గమనించండి నేను చెప్పింది, వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చంక భాగం దగ్గర నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా. ఇలా వేసుకుంటున్నప్పుడు లోపలైతే మనం ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి, ఇలా నెక్ దగ్గర చూడండి, ఇక్కడ చంక భాగం దగ్గర ఇలా వచ్చేటట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. లోపలి వైపు అయితే ఉన్నాయండి,
మీకు ఆల్రెడీ నేను తీసినప్పుడైతే మీకు కనిపిస్తుంది. స్కిప్ చేశారంటే మీకు కనిపించదు, అర్థం కాదండి. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అయిపోయిన తర్వాత మనం డాట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి, లోపల క్లాత్ అనేది కనిపిస్తుంది కదా. ఇలా తీసుకోవడం వల్ల మనకు క్లియర్గా అర్థమవుతుంది. లోపల వైపుటివి ఇలా తీయడం వల్ల మనకు చూడండి చంక భాగం, నెక్ అండ్ టోటల్గా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా. ఇలా పైనుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్, మొత్తం సాటిన్ క్లాత్, మెయిన్ క్లాత్ మొత్తం టోటల్గా ఇలా మనం చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్ అన్నది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ ఎలా వేస్తున్నానో చూడండి, గమనించండి. కింద సాటిన్ క్లాత్, మెయిన్ క్లాత్ అయితే వేశాను. ఇప్పుడు పై భాగం మనకు లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి పైన లైనింగ్ క్లాత్ అనేది వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను క్లాత్ ఎలా వేసుకున్నాను, ఎలా పెట్టుకుంటున్నాను అన్నది మీరు అది గమనించండి. అది గమనిస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని డాట్స్ పెట్టుకొని మరి తర్వాత మనం బ్యాక్ కూడా పైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ ఇలా తిప్పుకోవడం వల్ల మనకు లైనింగ్ క్లాత్ వైపు లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ ఇలా సేమ్ ఫ్రంట్ పార్ట్ మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకొని కట్ చేసుకున్నామో అలా నీట్గా అనేది బ్యాక్ పార్ట్ను కూడా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాటన్ లైనింగ్ క్లాత్ మీద నేనైతే ఒక 4 ఇంచెస్ క్యాన్ అయితే తీసుకున్నానండి. ఆ 4 ఇంచెస్ని 5 ఇంచెస్ కాటన్ క్లాత్
కింది భాగం ఒక 5 ఇంచెస్ దగ్గర నేను డ్రా చేసుకొని దాని మీదుగా ఇలా ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా మొత్తం ఫిల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత చూడండి, నేను కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ అనే క్లాత్ అయితే కింద వదులుకున్నానండి. ఎందుకంటే క్యాన్ మనకు పిల్లలకి కుచ్చుకుంటుంది కదా, అలా కుచ్చుకోకుండా చూడండి మనం ఫిల్స్ ఎలా పెట్టామో అలానే ఫిల్స్ని నీట్గా పట్టుకుంటూ మనము ఒక లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకుంటూ ఆ ఫిల్స్ లోపలికి పెట్టేసి క్లాత్ అనేది ఇలా మార్చుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి కింది పైగా. లేకపోతే డ్రెస్ కూడా అంత డ్రెస్సుకు తగులుకొని కూడా పోగులుగా వస్తుందండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు డ్రెస్ కూడా నీట్గా అనిపిస్తుంది అండ్ పిల్లలకి కూడా కుచ్చుకోదు. ఇలా మొత్తం అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్కి నేను మెయిన్ క్లాత్ అనేది చిన్న చిన్న ఫిల్స్ అయితే పెట్టేస్తున్నాను. హ్యాండ్తో చిన్న చిన్న ఫిల్స్ పెట్టడం అలవాటేనండి. కాకపోతే మీకు రాని వారికి ఎలా పెట్టాలి ఏంటనేది నేను చూపిస్తున్నాను. చిన్న స్కూల్ డ్రైవర్ కానీ సూది కానీ మనతో ఉంటుంది కదా, కుచ్చులు వేసే సూది కానీ, ఆ సూదితో ఇలా పెట్టుకుంటూ మొత్తం బాడీ పార్ట్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫిల్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద ఒక 2 ఇంచెస్ హోల్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను కాటన్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ సపరేట్గా మన బాడీ పార్ట్ ఎంత ఉంటుందో అంత వచ్చేటట్టుగా ఇలా ఫిల్స్ అనేవి పెట్టేస్తున్నాను. ఇలా సపరేట్గా ఫిల్స్ పెట్టుకొని నేను బాడీ పార్ట్కి అనేది జాయింట్ వేస్తానండి. మీరు గమనించారా, నేను మెయిన్ క్లాత్ అనేది డైరెక్ట్గా బాడీ పార్ట్కి పెట్టేశాను. ఇవి తక్కువగా తీసుకున్నాను కదండి నేను, అది 1.5 తీసుకుంటే ఇది 1 మీటర్ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ దూరంగా ఫిల్స్ పెట్టుకుంటూ బాడీ పార్ట్కి ఎంత అవసరమో అన్ని ఫిల్స్ పెట్టేసి డైరెక్ట్గా బాడీ పార్ట్కి అనేది జాయింట్ వేస్తాను. చూడండి, బాడీ పార్ట్కి డైరెక్ట్గా నేను కాటన్ అండ్ సాటిన్ క్లాత్ అనేది రెండు వైపులా జాయింట్ వేసుకుంటున్నాను. చూడండి, మెయిన్ క్లాత్ అనేది జిమ్మిచ్ క్లాత్ కదండి, మనకు పైకి బాగా లేస్తుంది. అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నిదానంగా ఈ సాటిన్ క్లాత్ కాటన్ క్లాత్ పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకు వేస్తున్నానంటే మనకు సేమ్ రెడీమేడ్ డ్రెస్ లాగే కనపడాలి అండ్ బర్త్డే డ్రెస్ కాబట్టి మనకు ఫ్రాక్ వచ్చేసి చాలా లావుగా కనిపించాలి. అందువల్ల నేను ఈ 3 క్లాత్ కాకుండా క్యాన్ కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీరు క్యాన్ వేసుకోవచ్చు, లేకపోతే లేదా అవాయిడ్ చేయొచ్చండి.
ఇప్పుడు సైడ్ నడుం దగ్గర కట్టుకోవడానికి మనకు రెడీమేడ్ వాళ్ళు అయితే ఇస్తారు కదా, ఫ్రాక్కి మనకు వెనకాల నడుం లూజ్ ఉంటే పిల్లలకి కట్టడానికి, అలా అని చెప్పి నేను కూడా థ్రెడ్స్ అనేది రెడీ చేస్తున్నాను. ఇలా థ్రెడ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఫిల్స్ అనేటివి బ్యాక్ అండ్ ఫ్రంట్ పెట్టేశాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ వేసుకుంటూ మనకు థ్రెడ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నడుం దగ్గర స్టిచ్ అనేది వస్తుంది కదా మనకు, ఫిల్స్ పెట్టిన దగ్గర రెండిటి మధ్యన ఇలా థ్రెడ్ అనేది పెట్టుకొని లాస్ట్ ఎండింగ్ వరకు స్టిచ్ అనేది చేసుకోవాలి.
వైపులా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ముందుగా వీడియోలో అయితే మీకు చెప్పాను కదండి, 4 ఇంచెస్ క్లాత్ అయితే వదులుతున్నాను చిన్న చిన్న ఫిల్స్ ఫ్లవర్స్ లాగా పెట్టడానికి ఫ్రాక్ అని చెప్పి కింది డౌన్ పార్ట్. ఆ క్లాత్ని చూడండి నేను ఇటువైపు అటువైపు జిగ్జాక్ అనేది వేసుకున్నాను. జిగ్జాక్ చేసుకొని చిన్న చిన్న ఫిల్స్ అనేది పెట్టుకున్నాను. డౌన్ పార్ట్లో కింద ఫ్రాక్ అయితే నేను జాయింట్ వేస్తున్నాను. మీకు అంత డౌట్ అయితే నేను మా బేబీ పిక్ అనేది మీకు షేర్ చేశాను కదా వీడియో పైన, మీరు ఆ ఫ్రాక్ని అయితే గమనించండి, మీకు తెలుస్తుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.